సో మీకు రివీల్ చేసేస్తున్నాను నేను ఏం కర్రీ చేయబోతున్నాను. సో డయాబెటీస్ వాళ్ళకైతే చాలా మంచి కర్రీ అనమాట ఇది. ఎందుకు అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి చాలా మంచిది డయాబెటీస్ వాళ్ళకి. సో గోరుచిక్కుడుకాయ, దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ వెజిటబుల్. సో ఇప్పుడు మనం ఈ గోరుచిక్కుడుకాయని నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. టేస్టీగా, పిల్లలు ఎందుకు తినరు? రుచికరంగా ఉండదు అని తినరు. మరి రుచికరంగా చేసుకున్నట్లయితే ప్రాబ్లమే లేదు కదా. సరే మరి చేసేద్దాం. రుచికరంగా ఉండడానికి ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనకి ఎల్లిపాయ. కాస్త ఎల్లిపాయ ఎక్కువగానే వేస్తాను నేనైతే. అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు, మేము ఎక్కువ ఎందుకో అల్లం కాస్త తక్కువగానే వాడుతూ ఉంటాము. సో ఇందులో ఎస్పెషల్లీ ఎల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది.